ఇప్పుడు చాలా మందికి సామాన్యులకి చాలా డౌట్స్ ఉన్నాయి. సింధూరి 4 రోజులు హడావిడిగా చేశారు, దాన్ని గ్యాప్ ఇచ్చేసారు, సీజ్ ఫైర్ అన్నారు అనే థాట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొన్ని నెగిటివ్ థాట్స్ కూడా ఉన్నాయి. అయ్యో ఇది అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారని. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇండియన్ ఆర్మీ యొక్క పవర్ ఏంటంటే ఏం చెప్తారు? ఒకటేమో ఇండియన్ ఆర్మీ పవర్, రెండోది ఇండియా స్ట్రాటజీ అండి. ఇండియా స్ట్రాటజీ మన లీడర్స్ చూస్తున్నారు, పవర్ ఏమో మన డిఫెన్స్ ఫోర్సెస్ చూసుకుంటున్నారు. నేను ఒకటే చెప్తానండి, కొన్ని విషయాలు సామాన్య ప్రజానీకానికి అర్థం కాదు, అర్థం చెప్పవలసినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రమాదం ఉందండి అందులో. ఇది నా వ్యూహం అని ఎలా చెప్తామండి? అది యుద్ధం అంటేనే సీక్రెట్, వ్యూహం అంటేనే, స్ట్రాటజీ అంటేనే ఒక సీక్రెసీ. కాబట్టి వీళ్ళు ఈ విధంగా నెగిటివ్గా మాట్లాడుతున్నప్పుడు లేదు నేను మంచే చేస్తున్నాను, ఇది నా ప్లాన్ అని చెప్పడం కరెక్ట్ కాదు. రెండు, దాన్ని అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ మన సామాన్య ప్రజానికానికి ఉండదు. ఇట్స్ ఎ టెక్నికల్ థింగ్ అండి. గ్లోబల్లీ కూడా జియో పాలిటిక్స్ని అర్థం చేసుకోవడం ఇట్స్ నాట్ ఈజీ. ఇక్కడ అనేక అంశాలు జోడించి ఉంటాయండి. ఏదన్నా ఒక డెసిషన్ తీసుకుని ఈరోజు సీజ్ ఫైర్ ఆపేశారని చెప్పి చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. మన ఎపోజిషన్స్ అన్నీ కూడా, ఈవెన్ నేను కూడా అసంతృప్తిగానే ఉన్నాను. కానీ వెన్ యూ థింక్ ఎట్ లార్జర్ స్కేల్, మీరు లార్జర్ స్కేల్ ఆలోచించినప్పుడు దే ఆర్ రైట్ బికాస్ ఆఫ్ సర్టెన్ థింగ్స్. ఈ రోజుతో ఇండియా పాకిస్తాన్ వార్తో మన భవిష్యత్తు ఆగిపోలేదు. మన భవిష్యత్తు నెక్స్ట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఉన్నది. మరి అటువంటప్పుడు ఒక అమెరికా ఈ విధంగా చేసింది అంటే ఈరోజు దాన్ని శత్రువు చేసుకోమంటారా? వాళ్ళ సార్వభౌమత్వం కలిగినటువంటి దేశం కదా. అమెరికా ఒత్తిడికి ఎందుకు? అమెరికా ఒత్తిడి ఆయన ప్రకటించుకున్నాడు. ఇప్పుడు లోపల స్ట్రాటజీ ఏం జరిగింది ఏంటన్నది ఇప్పుడు జనరల్ పబ్లిక్ చెప్పవలసినటువంటి విషయం కాదు. ఇది వ్యూహాలు ఎప్పుడు సీక్రెట్గా ఉండాలండి. ఒకవేళ చెప్పినా సరే వీళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయేమో తప్ప దానివల్ల ప్రయోజనం లేదు, నష్టమే ఎక్కువ ఉంటుందండి. కాబట్టి జనరల్ పబ్లిక్ విషయం దగ్గరికి వచ్చేసరికి ఎమోషన్స్ వెరీ గుడ్ అండి. నాకు అవకాశం ఇవ్వండి, ఆర్మీలోకి వెళ్ళి వాళ్ళని చిత్తు చేస్తాను, టెరిటోరియల్ ఆర్మీ జాయిన్ అవ్వండి, వెళ్ళి యుద్ధంలో పార్టిసిపేట్ చేయండి. అంతే తప్ప దేశ ప్రధాని ఏం చేస్తున్నారు, వాళ్ళు అలా చేయకుండా ఇలా చేస్తే బాగుండేది, ఇక్కడుండి ఎన్నైనా మాట్లాడతామండి. కానీ దాని వెనకాల ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి ఈ యుద్ధ వ్యూహాన్ని ఏమో నేతలకు వదిలేయాలి, క్యాపబిలిటీస్ ఏమో మిలిటరీకి వదిలేయాలి. మనం ప్రశాంతంగా మనం చేయవలసింది ఏంటో మనం చూసుకోవాలి. ఏం చేయమన్నారు?